తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. కర్ణాటక నుంచి రాజస్థాన్ వరకు ఒక బలమైన ద్రోణి ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలపై కూడా కనిపిస్తోంది. ఈ కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తాజాగా శుక్రవారం తెల్లవారుజాము నుంచి ప్రకాశం జిల్లాలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. గాలి వాన కారణంగా పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం అనుపాలెం దగ్గర రోడ్డుపై భారీ వృక్షం ఒకటి విరిగి పడింది. రోడ్డుపై చెట్టు పడడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో పిడుగురాళ్ల సత్తెనపల్లి మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 2 గంటలుగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో పోలీసులు చెట్లు తొలగించి రాకపోకలను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ప్రకాశం జిల్లాలో ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేని భారీ వర్షం కురుస్తోంది. కనిగిరిలో ఈదురుగాలితో కూడిన భారీ వర్షం పడుతోంది. ఇక అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఏపీ, తెలంగాణలో మరో 7 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడతాయి. అలాగే ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది. ఒక్కసారి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, నెల్లూరు, కర్నూలు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల శాఖ హెచ్చరించింది. ప్రజలు చెట్ల కింద నిలబడరాదన్నారు. బలమైన ఈదురు గాలుల వల్ల అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది భారత వాతావరణ శాఖ. ఐఎండీ ప్రకారం నేడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, మహారాష్ట్రలో కొంత భాగం కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి. బంగాళాఖాతం నుంచి ఏపీకి గాలులు బలంగా వస్తున్నాయి. ఈ రోజంతా ఈ పరిస్థితి అయితే ఉంటుంది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో సైతం భారీ వర్షం కురుస్తుంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.